హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైలు చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, అదేవిధంగా ప్లెయిన్ బిర్యానీలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. నేను ఈ చికెన్ ఫ్రై చేసేదానికి 1/2 కిలో చికెన్ తీసుకునేసి శుభ్రంగా కడిగి, తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకునేసి, పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చానండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఈ విధంగా చికెన్ తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా 1 కప్పు వరకు తీసుకున్నాను, శుభ్రంగా కడిగి. ఈ విధంగా మనం పక్కన పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ కూడా స్లైస్గా కట్ చేసుకున్నాను. మనం చాలా త్వరగా చేసుకోవచ్చండి. ఈ విధంగా హాఫ్ బాయిల్ అనేది చేసి పెట్టుకున్నామంటే చాలా త్వరగా చేయొచ్చు. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ మనం స్లైస్గా కట్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా వేసుకునేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకునేసి, నేను ఈ విధంగా వేయించిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా మనము సాల్ట్ ఆల్రెడీ వేసాం కనుక కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను కాజు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి వీటిని వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి పేస్ట్ అనేది చేసుకున్నానండి. కాజు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు రెస్టారెంట్లో కూడా ఇదే విధంగా చేస్తారండి. ఈ విధంగా కాజు ఒక 10 వరకు తీసుకోవాలి. కొబ్బరి పొడి అనేది నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అల్లము కొంచెము 1 ఇంచు వరకు తీసుకునేసి, తర్వాత వెల్లుల్లి కూడా ఒక 10 వరకు తీసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి పేస్ట్ చేసుకున్నాను. ఇలాగ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకునేసి కారం అనేది నేను 1.5 స్పూన్ అనేది వేసుకున్నానండి. 1.5 స్పూన్ అనేది వేసుకున్నాను. ఎందుకంటే 1/2 కిలో చికెన్ అనేది తీసుకున్నా కనుక మనము 1.5 స్పూను కారం వేసిన తర్వాత బాగా కలుపుకునేసి, చికెన్ మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా వేసుకునేసి చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకునేసి బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇలాగా వేయించుకున్న తర్వాత నేను కారం అనేది 1.5 స్పూనే తీసుకున్నా కనుక ఇక్కడ పెప్పర్ పొడి అనేది 2 స్పూన్స్ తీసుకున్నానండి. మరీ కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా, అంటే 1/2 స్పూన్ వరకు పెప్పర్ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ కలుపుకున్న తర్వాత మనము కొత్తిమీర, పుదీనా అనేది 1 కప్పు వరకు తీసుకోవాలండి. సన్నగా నేను కట్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనాను వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి మనము ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనకు కొద్దిగా కుక్ అయితే, అంటే బాగా కొద్దిగా మనకు వేసిన వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు 2 నిమిషాల పాటు ఉంచి, తర్వాత 2 నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఈ విధంగా మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వస్తుందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైలు చికెన్ ఫ్రై అనేది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, ప్లెయిన్ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగ 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనము సర్వ్ చేయటమే అండి. ఈ విధంగా మనకు రెస్టారెంట్ స్టైలు చికెన్ ఫ్రై అనేది రెడీ అండి. థ్యాంక్ యూ.